ఇందాక నేను చెప్పినట్లు హైదరాబాద్ నేను నిర్మించిన గోల్కొండ చార్మినార్ నేను కట్టినా అసలు హైదరాబాద్ బౌండరీస్ మొత్తం నేనే కట్టినా హైదరాబాద్ పక్కన కొండ ఉంటుంది కదా స్టార్టింగ్లో ఎల్బీ నగర్ నుంచి పోతాం మనం లోపలికి ఆ కొండను కూడా తొవ్వి నేనే తీసుకొచ్చి హైదరాబాద్ దగ్గర పెట్టినా అని చెప్పేసి చంద్రబాబు చెప్పుకుంటాడు. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎట్లా అబద్ధాలు చెప్తున్నాడు అన్న విషయం మీద మనం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ అన్నది ప్లాన్ చేసినాము. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ అన్నవి సీనియర్ జర్నలిస్ట్ రేణుకా పోతినేని గారి బుక్లెట్ జగన్ విజన్ అని చెప్పేసి ఒక బుక్లెట్ మీద ఆధారపడి ఉన్నది. ఈ సిరీస్లో మొత్తం 15 అంశాలు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ 15 అంశాల మీద మనం ఒక డిస్కషన్ అనేది చేయబోతున్నాము. ఇందులో మొదటి 2 అంశాలు ఏపీ వృద్ధి, ఉద్యోగాలు. ఈ 2 అంశాల మీద ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేసిన, చూడని వాళ్ళు వెళ్ళి ఆ వీడియో తప్పకుండా చూడండి. ఈరోజు ఈ వీడియోలో సామాజిక న్యాయం, రెండవది పారిశ్రామిక ప్రగతి. సామాజిక న్యాయం, చంద్రబాబు నాయుడు బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని ఎట్లా మోసం చేస్తున్నాడు, వాళ్ళకి ఎట్లా అబద్ధాలు చెప్తున్నాడు అన్న విషయం మీద. రెండవది పారిశ్రామిక ప్రగతి, హైదరాబాద్ని నేనే కట్టినా, గోల్కొండ నేనే కట్టినా, చార్మినార్ నేనే కట్టినా అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎట్లా పరిశ్రమల్ని తొక్కేసిండు అన్న విషయం మీద కూడా మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. ఇక మనం ఈరోజు మన టాపిక్లకు వెళ్ళిపోదాము. సామాజిక న్యాయం అని చెప్పేసి 3వ పాయింట్ వచ్చేసి సామాజిక న్యాయం ఉంది, ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇక మనం చూసుకుంటే సామాజిక న్యాయం, చంద్రబాబు నాయుడు బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ఒక పెద్ద నాటకం ఆడిండు. కాకపోతే 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా చేసింది చంద్రబాబు నాయుడు. ఈ 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని ఎట్లా మోసం చేస్తున్నాడన్న విషయం ఒక్కసారి అర్థం చేసుకోండి. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలకి ఎట్లా అండగా నిలిచిండు అన్న విషయం కూడా ఇందులో నేను డిస్కస్ చేస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ స్థానాలు 175, లోక్సభ స్థానాలు 25, మొత్తం 200 స్థానాలు ఉంటే అందులో చంద్రబాబు నాయుడు బీసీ, ఎస్టీలకి ఇచ్చింది 69 మాత్రమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 200 స్థానాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించింది 100. చంద్రబాబు ఇచ్చింది 69, జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 100. మరి ఎవరు ఎస్సీ, ఎస్టీ, బీసీలకి అండగా నిలబడ్డాడు? బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి దొంగ మాటలు మాట్లాడింది ఎవరు? ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇది కాకుండా ఇక్కడ ఇంకోటి, స్పీకర్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్పీకర్ ఎవరు ఉండే అంటే ఒక కమ్మ కొలుస్తాడు. ఉండకూడదు అని నేను అంటే ఉండాలి తప్పకుండా, కానీ నిజం అనేది బయట పెడుతున్నా. మండలి చైర్పర్సన్ బీసీ, ఎస్సీ, ఎస్టీలలో 0, ఎవరికి ఇవ్వలేదు. డిప్యూటీ చైర్పర్సన్ బీసీ, ఎస్సీ, ఎస్టీలు 0. కాకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్పీకర్ ఎవరు అంటే ఒక బీసీ, మండలి చైర్మన్ ఎవరు అంటే ఎస్సీ, డిప్యూటీ చైర్పర్సన్ ఎవరు అంటే ఒక మైనారిటీ. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీలకి, మైనారిటీలకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇజ్జత్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మొత్తం మంత్రి పదవులు 25, మనందరికీ ఎరికే 25 మంత్రి పదవులు ఉంటే అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి చంద్రబాబు నాయుడు ఇచ్చింది 10. కాంట్రాక్ట్ పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకి కోటా 0. ఎన్ని ఇచ్చిండు మంత్రి పదవులలో? 25 ఉంటే 10 ఇచ్చిండు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇచ్చిండు ఇక్కడ చూద్దాం. 25 పదవులలో 17 బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చింది 10. ఇక్కడ చూసుకుంటే కాంట్రాక్ట్ పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకి 50% కోటా ఇచ్చిండు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఇచ్చింది 0, గుండు 0. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మొత్తం రాజ్యసభ సీట్లు మన దగ్గర 9 ఉంటే, ఇక్కడ మనం చూడొచ్చు 9 ఉంటే అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించింది 0 మాత్రమే. బీసీ, ఎస్సీలకి, సారీ ఎస్టీలకు కాదు, ఎస్సీలకి కేటాయించింది 0. బీసీ కార్పొరేషన్లు 0 చంద్రబాబు నాయుడు. అదే ఇక్కడ మొత్తం 9 రాజ్యసభ సీట్లలో జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించింది బీసీ, ఎస్సీలకి 5 సీట్లు కేటాయించిండు. కార్పొరేషన్లు 136 ఉంటే అందులో 56 బీసీ కులాలకి కార్పొరేషన్ అనేది ఇచ్చిండు. ఎన్ని? 56. చంద్రబాబు ఇచ్చింది ఎంత? 0. మళ్ళీ బీసీ డిక్లరేషన్ అంటాడు, దొంగ మాటలు మాట్లాడతాడు. ఇక్కడ చూసుకుంటే డిప్యూటీ సీఎం పదవులు చంద్రబాబు హయాంలో ఉన్నాయి 0. ఇక 0 ఉంటే బీసీలకి, ఎస్సీలకి ఏమి ఇస్తాడు? అది కూడా 0. కానీ ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డిప్యూటీ సీఎంలు 5 ఉంటే సీట్లు, అందులో 4 వచ్చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకి కేటాయించిండు జగన్మోహన్ రెడ్డి గారు. బీసీ డైరెక్టర్లు ఎంతమంది ఉండే అంటే 672 మంది డైరెక్టర్లు, బీసీ డైరెక్టర్లు ఉండే. మరి బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి నాటకాలు ఆడడం అవసరమా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం డిక్లరేషన్ ఇవ్వకుండానే బీసీలకి ఇంత న్యాయం చేసిండు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఎమ్మెల్సీ పదవులు టోటల్గా 18. ఓకే, నామినేటెడ్ ఒక పక్కన పెడితే మొత్తం జెడ్పీ చైర్మన్ పదవులు 13,
బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కేటాయించింది 6, 13 ఉంటే 6 కేటాయించిండు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీసీ ఎస్సీ ఎస్టీలకి ఎమ్మెల్సీ పదవులు 29 ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ 8 ఇచ్చిండు, 18 మాత్రమే, ఇక్కడ 29 ఇచ్చిండు. నామినేటెడ్ పదవులలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 70% అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిండు. మొత్తం జెడ్పీ చైర్మన్ పదవులు 13 ఉంటే అందులో 9 బీసీ ఎస్సీ ఎస్టీలకే ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఇచ్చింది 13 ఉంటే 6 ఇచ్చిండు, ఇక్కడ 9 ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇది చూసినాక మీరు ఇప్పుడు ఒక విషయం చెప్పాలి ఏంటంటే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకు కూడా 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పవర్లో ఉండే, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పవర్లో ఉండే. ఎవరు మంచి చేసిర్రు? ఎవరు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి అండగా నిలబడ్డారు? ఈ విషయం మీరు తప్పకుండా కమెంట్ చేయాలి కింద. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని ఇంపార్టెంట్ అంశాలు అన్నది ఇక్కడ డిస్కషన్లోకి వచ్చినాయి. ఏంటో అంశాలు నేను చెప్తాను మీకు. జగన్ విజన్, సామాజిక న్యాయానికి అసలు సిసలు నిర్వచనం ఇచ్చారు సీఎం జగన్. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు, మనం మొత్తం డేటా అన్నది చూసాము. కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా వినండి. అన్ని రకాల పదవులలో సామాజిక న్యాయం పాటించి అన్ని వర్గాలకు పెద్దపీట వేశారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ ముందుకొచ్చారు. వెరీ గుడ్. భారతదేశంలో ఇది ఇంపార్టెంట్, అది భారతదేశ చరిత్రలో కుల గణనను ప్రారంభించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దీనివల్ల అట్టడుగు వర్గాలకు మేలు జరుగుతుందని, దీన్ని కూడా అడ్డుకోవాలని చంద్రబాబు ప్రయత్నించాడు. చంద్రబాబు నాయుడు అసలు పని అది. మాట్లాడితే ఏదైనా మంచి జరుగుతుంటే అడ్డుకోవడము, కోర్టుకి పోవడము, కోర్టుల పిల్ వేయడము, ఆ విషయాన్ని అడ్డుకోవడము, స్టే తీసుకురావడం, అదొకటి చంద్రబాబు నాయుడుకి తెలుసు. చట్టసభల్లో బీసీలకి 50% రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభలో వైసీపీ ప్రభుత్వం బిల్లు పెట్టింది. ఇది నిజం. 50% బీసీలకి ఇవ్వాలి అని చెప్పేసి బిల్లు పెడితే దీనికి 14 రాజకీయ పార్టీలు మద్దతు కూడగట్టింది. అప్పట్లో మనం చూసినాము వైసీపీ వేరే పార్టీలను కూడా హెల్ప్ అడిగింది. కానీ కేంద్రంలోని బీజేపీ దీనిని కుట్రపూరితంగా అడ్డుకున్నది. బీజేపీ, టీడీపీ, జనసేన ఈ కూటమి అనేది ఒక విష కూటమి ఇది. నెక్స్ట్ ఇక్కడ చూస్తుంటే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 24% సుప్రీంకోర్టు తగ్గిస్తే, సుప్రీంకోర్టు అనేది యాక్చువల్గా 34% పెడితే 24% తగ్గించేసింది సుప్రీంకోర్టు. సరే, పార్టీ పరంగా అదనంగా 20% కలిపి మొత్తం 44% స్థానాలకు పైగా బీసీలకు ఇచ్చి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారు జగన్. పార్టీ పరంగా 20% కలిపి 24% ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్తే ఇంకో 20% కలిపి 44% అన్నది ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మండల పరిషత్ ఎన్నికల్లో వైసీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను గెలిస్తే, ఎంత 635 గెలిస్తే అందులో బీసీ వర్గానికి 442 స్థానాలు కేటాయించారు. అంటే 67% బీసీలకే కేటాయించిండు. 13 మున్సిపల్ కార్పొరేషన్లో 92% మేయర్ పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత? 92%. ఎక్కడ? కార్పొరేషన్లలో. 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు చైర్మన్ పదవుల్లో 60% వీరికే కేటాయించారు. ఎవరికి? ఎస్సీ, ఎస్టీ, బీసీలకి కేటాయించారు. స్థానిక సంస్థల్లో బీసీలకి 33% రిజర్వేషన్పై టీడీపీ కోర్టుకు ఎక్కితే, నేను ఇందాక చెప్పిన టీడీపీ చంద్రబాబు నాయుడు మాట్లాడితే కోర్టుకు పోతారు, మంచి జరుగుతుందంటే కోర్టుకు పోతారు. స్థానిక సంస్థల్లో బీసీలకి 33% రిజర్వేషన్పై టీడీపీ కోర్టుకు ఎక్కితే అంతకంటే ఎక్కువ పదవులు దక్కేలా చేసిన సీఎం జగన్ బీసీల పక్షపాతిగా మన్ననలను అందుకున్నారు. మన్ననలు ఎందుకన్నా, ఎవరన్నా మంచి చేస్తే తప్పకుండా మనం మన్ననలు పొందుతారు. మంచి చేస్తే నీకు మంచి దొరుకుతుంది, నువ్వు చెడు చేస్తే నీకు పుట్టగతులు లేకుండా పోతావు. అది ప్రపంచానికి తెలిసింది. రామాయణాలు, మహాభారతాలు, ఎన్ని బుక్కులు, ఖురాన్, బైబుల్ ఏం చదివినా కూడా చెప్పేది అదే. ఏంది అంటే నువ్వు మంచి చేయరా బాబు, చేస్తే నీకు మంచి వస్తుంది, నీకు మంచి జరుగుతుంది అని చెప్పేసి. కానీ చెడు మనసులో కుళ్ళు ఉంటే ఇట్లే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మన నెక్స్ట్ టాపిక్, సెకండ్ టాపిక్ వెళ్ళిపోతాము. పారిశ్రామిక ప్రగతి. ఇందాక నేను చెప్పినట్లు హైదరాబాద్ నేను నిర్మించిన, గోల్కొండ, చార్మినార్ నేను కట్టినా, అసలు హైదరాబాద్ బౌండరీస్ మొత్తం నేనే కట్టినా. హైదరాబాద్ పక్కన కొండ ఉంటుంది కదా స్టార్టింగ్లో, ఎల్బీ నగర్ నుంచి పోతాం మనం లోపలికి, ఆ కొండను కూడా తొవ్వి నేనే తీసుకొచ్చి హైదరాబాద్ దగ్గర పెట్టినా అని చెప్పేసి చంద్రబాబు చెప్పుకుంటాడు. సరే, ఇక్కడ చూసుకుంటే మరి పరిశ్రమలో ఏం చేసిండు చంద్రబాబు నాయుడు, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో ఏం పీకిండు అని చెప్పేసి ఇక్కడ చూస్తే సంవత్సరం 14 నుంచి 18 దాకా పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి అంటే 32,803 కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు పీకి తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని అంటే 32,803 కోట్ల పెట్టుబడులు మాత్రమే. కానీ 2019 నుంచి 23 వరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పెట్టుబడులు 1,04,000
103 కోట్లు. 1,103 కోట్లు, 3 రెట్ల కంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఉద్యోగాలు ఎన్ని తీసుకొచ్చిండు చంద్రం బాబాయ్ అంటే 38,000 చిల్లర. నిన్న మనం చూసినాం ఉద్యోగాలు. నిన్నటి వీడియో మీరు ఒకసారి వెళ్ళి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు 3.47 కోట్లు తీసుకొచ్చిండు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా ఏంటంటే మనకి వాలంటీర్లు వీళ్ళు వాళ్ళని కలపకుండా వాళ్ళందరినీ కలిపేస్తే మొత్తం 5 లక్షలు దాటిపోద్ది ఉద్యోగాలు. సరే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే విశాఖ సదస్సు. మనందరికీ తెలుసు విశాఖలో ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సులో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు వచ్చి 13.11 లక్షల కోట్లు పెట్టుబడులు అనేవి ఆయన సైన్ చేస్తే అందులో కార్యరూపం దాల్చినవి 2.46 లక్షల కోట్లు. ఎంత? 2.46 లక్షల కోట్లు. ఓడబ్బా విశాఖ సదస్సులో. ఇక పక్కన చూసుకుంటే దావోస్ సదస్సుల మొత్తం పెట్టుబడులు అన్నవి 1.26 లక్షల కోట్లు అన్నవి డాక్యుమెంటేషన్ జరిగితే అందులో కార్యరూపం దాల్చినవి 85,541 కోట్లు అన్నవి పెట్టుబడులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. సరే, దాని పక్కన చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. జగన్ విజన్ ఇంతకంటే ముందు ఇది కంప్లీట్ చేయడానికి ముందు పక్కన ఒకటి చిన్నది ఉంది, ఇది చూద్దాం. చంద్రబాబు తెచ్చిన కంపెనీలు 2, కియా జాకీ. ఇక్కడ చూడొచ్చు మీరు, కియా జాకీ. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీలు 100కు పైన ఉన్నాయి. అందులో కొన్ని పేర్లు ఇక్కడ సైడ్లో ఇచ్చిండు. అన్ని పేర్లు నేను చదవలేను కానీ కొన్ని పేర్లు చదువుతా. ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, బిఈఎల్, ర్యాట్ స్టాండ్, బ్లూ స్టార్, డైకిన్, డిక్సన్, హెచ్సిఎల్, మునోత్. ఇక ఈ పేర్లు అన్నీ చదువుకుంటే 100కు పైన కంపెనీలు ఉన్నాయి. 100కు పైన కంపెనీలు తీసుకొచ్చిండు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు తీసుకొచ్చింది 2 కంపెనీలు. ఆ 2 కంపెనీల పేర్లు కూడా ఇక్కడ ఉన్నాయి, కియా జాకీ. ఇప్పుడు మనం ఈ పక్కన ఒక ఇంపార్టెంట్ విషయం అన్నది చెప్తున్నది మేడం రేణుక గారు చెప్తున్నారు, సీనియర్ జర్నలిస్ట్. ఏమంటున్నారంటే జగన్ విజన్ ఏంది అంటే ఏపీలో పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు సులభతర విధానం తీసుకొచ్చారు సీఎం జగన్. అంటే ఒక పరిశ్రమ రావాలి అంటే వాడికి కొన్ని డబ్బులు, వీడికి కొన్ని డబ్బులు, వాని జేబులు దడవాలి, వీని జేబులు దడవాలి, పార్టీకి ఫండ్లు ఇవ్వాలి, బొల్లులు లేకుండా ఒక సులభమైన విధానాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే కేటాయించేలా చట్టం తీసుకొచ్చారు. ఏ పరిశ్రమ అయినా కానీ, ఇన్ఫోసిస్ కాదు, ఆ డబ్బు వచ్చినా కూడా ఇక్కడ పరిశ్రమ పెట్టాలి అంటే 75% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చిండు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ఏపీకి తీసుకొచ్చిన పరిశ్రమలు 2, అవి కియా జాకీ. అదే చెప్పుకుంటాడు, కియా. కాకపోతే కియాలో కూడా అసలు మెయిన్ పాత్ర చంద్రబాబుది కాదు, రాజశేఖర రెడ్డి గారిది. అది ఆల్రెడీ లెటర్ అనేది బయటకు వచ్చింది, అది పెద్ద రచ్చ అయింది. కియా వాళ్ళే దాన్ని చెప్పారు అసలు విషయం ఏంది అన్నది. సరే, దాన్ని పక్కన పెడతాము. జగన్ పాలనలో ఏపీకి 100కు పైగా పరిశ్రమలు వచ్చాయి. పైన పేర్కొన్న లిస్టు పరిశీలించవచ్చు. ఇక్కడ నేను ఇందాక చెప్పిన కదా, ఈ లిస్టు మొత్తం అదే. మీరు కావాలంటే మీరు పౌజ్ చేసి ఒకసారి చదువుకోవచ్చు. 100కు పైన పరిశ్రమలు వచ్చినాయి. అవి కూడా అన్నీ రాయలేదు ఇక్కడ, ఏడ ప్లేస్ సరిపోదని కొన్ని ఇంపార్టెంట్ పరిశ్రమలు అనేది రాశారు. ఓకే, ఇక్కడ చూసుకుంటే దావోస్ సదస్సుతో పాటు విశాఖ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ పెట్టుబడులు ఆకర్షించగలిగింది. అవును. నెక్స్ట్ చూసుకుంటే పోర్టులు పూర్తయితే మరికొన్ని కంపెనీలు రాష్ట్రానికి రానున్నాయి. మనందరికీ ఎరికే 4 పోర్టులు అనేవి ఆల్మోస్ట్ ఆల్ 99.99% పూర్తయిపోయినాయి. అవి పూర్తయి ఎలక్షన్లు అయిపోయినాయి అంటే ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. ఓకే, నవ్యాంధ్రకు భారీగా కంపెనీలు తరలి వస్తున్న వాటిని మీడియాలో చూపించకపోవడం దురదృష్టకరము. ఎందుకు చూపిస్తారు? ఉన్న మీడియా మొత్తం ఎల్లో మీడియానేనా? వీళ్ళకే మొత్తం 5-6 మీడియా ఛానళ్ళు, 2 పత్రికలు ఉన్నాయి, మొత్తం వాళ్ళే ఉన్నారు. ఏం చూపిస్తారు? నిజంగానే దురదృష్టం. పైగా ఏపీ నుంచి కంపెనీలు తరలిపోతున్నాయనే తప్పుడు ప్రచారం చేశారు. ఎందుకు చేయరు? తాను పట్టిన కుందేలకి 100 కాళ్ళు ఉన్నాయంటాడు చంద్రబాబు. 100 ఉన్నాయంటే సిగ్గులజ్జ లేకుండా ఈ ఎల్లో మీడియా కూడా అదే నిజం అంటది. సరే, చంద్రబాబు తెచ్చిన 2 కంపెనీలను కొన్నంత ప్రచారం చేసుకున్నారు. ఎల్లో మీడియా ద్వారా పుంఖానుగా కథనాలు వదిలారు. ఓకే, కానీ జగన్ తెచ్చిన కంపెనీలో మాత్రం ఎల్లో మీడియా చూపించలేదు. ఎందుకు చూపిస్తుంది? నేను ఇందాక చెప్పిన కదా, చూపించదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంది. అంటే పరిశ్రమలకు చకచక అనుమతులు ఇవ్వడం, సబ్సిడీలు కల్పించడం, ఉద్యోగాలు సృష్టించడంలో ఏపీ ముందంజలో ఉంది. నిజంగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం నెంబర్ 1లో ఉన్నాం. అంటే మన చంద్రబాబు నాయుడు గారి పాలనలో 4లో ఉన్నాం అనుకుంటా. టాప్ 4లో ఉంటే టాప్ 1కి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న డిఫరెన్సు. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో వ్యవసాయం గురించి, మన టాపిక్ వచ్చేసి వ్యవసాయం
విద్య, ఈ రెండు ఉంటాయి. విద్య అన్నది నాకు నిజంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్. తప్పకుండా మన నెక్స్ట్ వీడియోలో వ్యవసాయం విద్య మీద మనం మాట్లాడదాము. నిన్న వీడియో ఎవరైతే చూడలేదో తప్పకుండా వెళ్ళి వీడియో చేయండి, చూడండి. ఈ వీడియోని కూడా మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేయండి, మ్యాక్సిమం షేర్ చేయండి. మన కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.